మేషరాశి వారి అసలు రహస్యం బయటపడింది. మీ ఇంట్లోనే మీకు రహస్య శత్రువు దూరంగా ఉండండి. మీ జీవితానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చూస్తారు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరి రహస్య శత్రువు కారణంగా వీరి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చూస్తారు. మేషరాశి వారు చేరిన ముగ్గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను కూడా తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ విమాన పైలట్లు గాను అని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి జీవితంలో అసలు రహస్యం అనేది సమయంలో బయటపడుతుంది. మీ ఇంట్లోనే మీకు ఒక శత్రువు అనేది దాగి ఉంది. ఆ శత్రువును దూరంగా ఉంచినట్లయితే మీ జీవితానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఆ శత్రువు కారణంగా మీ జీవితం అనేది వెనక్కి లాగుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఎవరి వల్ల అయితే మీకు కష్టాలు పడుతున్నారో, ఎవరి వలనైతే మీరు ప్రమాదాలు అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తికి మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు అనేవి మీకైతే ఈ సమయంలో కనిపిస్తాయి. కీర్తి పెరుగుతుంది, కానీ కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు కొన్ని ఆటంకాలు కూడా కలగవచ్చు. ఇష్ట దైవ ప్రార్థన చేస్తే మీకు అంతా కూడా మంచిదే. ఆర్థిక పరంగా అంశాలు బలంగా అనుకూలిస్తాయి. అనుకున్న ధనలాభం సమకూరి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని వారి మధ్యలో పూర్తి అవుతుంది. ఉద్యోగంలో సమయ పాలన, బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరం. ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. మీ జీవితం అయితే మీరు మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకైతే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మాత్రం మీరైతే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీకైతే కనిపిస్తుంది. ఈ మేషరాశి జాతకులకు ఈ 2026 ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా చూసేద్దామండి. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి దశమాధిపతి అంటే వృత్తికారకుడు శని 12వ ఇంట ఉండడం, దానిపైన లగ్నాధిపతి కుజుని ప్రభావం పడడం వలన ఈ రాశి వారికి సమయంలో ఆఫీసులో ఎవరితోనూ కూడా చెప్పుకోలేని మానసిక సంఘర్షణ అనుభవించే అవకాశాలు ఉన్నాయి. నేను పడే కష్టానికి సరైన గుర్తింపు రావడం లేదు అనేటటువంటి భావన మీలో కలుగుతుంది. బహుళ జాతి కంపెనీల్లో లేదా విదేశీ ప్రాజెక్టులలో పనిచేసేటటువంటి వారికి మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఏప్రిల్ నెల చివరి సమయంలో పంచమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉచ్చస్థితిని పొందడం వృత్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. మీ మేధస్సు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమస్యలకు మీరు చూపే పరిష్కారాలు ఇచ్చే సలహాలు కూడా, సూచనలు కూడా చాలా కొత్తగా ఉండడమే కాకుండా కార్యాలయంలో అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి. అయితే 1వ ఇంటిని సూర్యుడు మంచి ఫలితాలతో పాటుగా అహంకారాన్ని కూడా ఇస్తాడు. మీ మాట నెగ్గాలన్నటువంటి పట్టుదల మీలో పెరుగుతుంది. బాధ్యతలు పెరగడం వలన పై అధికారులు ఒత్తిడి కూడా మీకు ఎక్కువ అవుతుంది. మీ పనితీరు బాగున్నా సరే సహోద్యోగులతో ఆధిపత్య ధోరణి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సప్తమాధిపతి వ్యాపార కారకుడు శుక్రుడు ఏప్రిల్ 19 వరకు లగ్నంలో సూర్యునితో కలిసి ఉండడం వల్ల వ్యాపారంలో కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకునే అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు లాభాధిపతి అయిన శని వ్యయ అంటే 12వ స్థానంలో ఉండడం చేత మీరు ఎంత సంపాదించినా దానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ముందుగానే సిద్ధం అవుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల అనారోగ్యం లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు నీళ్ళలాగా ఖర్చు కావచ్చు. శుక్రుడు ఏప్రిల్ 19న స్వక్షేత్రం అంటే వృషభంలోకి ప్రవేశించాడు. మీ యొక్క ఆర్థిక బలాన్ని పెంచుతాడు. మీ కుటుంబం కోసం ఇష్టమైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు కోసం సంతోషంగా డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడుల నుండి మంచి రాబడి రావడంతో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది స్థిరపడుతుంది. లగ్నాధిపతి కుజుడు జలతత్వ రాశి అయినటువంటి మీనంలో శనితో ఉండడం వలన నెల
నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు అయితే బాధించవచ్చు. లగ్నంలో వచ్చే సూర్యుని ప్రవేశం అద్భుతమైన ప్రాణశక్తిని, రోగ నిరోధక శక్తిని కూడా ఇస్తుంది. అయితే లగ్నంలో సూర్యుడు మీలో ఉష్ణాన్ని అంటే పిత దోషాన్ని పెంచుతాడు. చిన్న విషయాలకి విపరీతమైన ఆవేశం రావడం, తలనొప్పి లేదా బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరగడం వంటివి జరుగుతాయి. మీలోని ఈ యొక్క అగ్నితత్వాన్ని శాంతపరచడానికి రోజు ధ్యానం చేయడం లేదా నీరు ఎక్కువగా త్రాగడం కూడా చాలా అవసరం. ఈ నెల కుటుంబ జీవితంలో 2 విభిన్నమైనటువంటి పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకవైపు లగ్నంలో ఉన్నటువంటి ఉచ్చ సూర్యుడు నేరుగా 7వ ఇంటిపైన కళత్ర స్థానం దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామితో అహంకారపూరిత విభేదాలు, ఈగో క్లాషెస్ అనేది రావచ్చు. మీ యొక్క భాగస్వామికి మీరు చెప్పేది వినాలి అనేటటువంటి ధోరణి ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి. మరొక వైపు 5వ ఇంటి అంటే సంతాన స్థానం అధిపతి అయిన సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన మీ పిల్లల అభివృద్ధి మీకు ఎంతో గర్వకారణం అవుతుంది. వారి చదువులో లేదా ఇతర రంగాల్లో సాధించే విజయాలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఇక ఏప్రిల్ 19 తర్వాత 2వ ఇంట శుక్రుని ప్రవేశంతో కుటుంబంలో మళ్ళీ సామరస్యం, ఆనందం కూడా వెల్లివిరుస్తాయి. పంచమాధిపతి సూర్యుడు లగ్నంలో ఉచ్చస్థితిని పొందడం విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి ఒక వరం. మీలో పట్టుదల విపరీతంగా పెరుగుతుంది. ఎంతటి కార్యాన్ని అయినా సరే మీరు సులభంగా పూర్తి చేస్తారు. ఎంతటి కఠినమైనటువంటి సబ్జెక్టులైనా అవలీలగా అర్థం చేసుకుంటారైతే 12వ ఇంట ఉన్నటువంటి శని కుజుల దృష్టి కారణంగా అప్పుడప్పుడు శారీరక బద్ధకం కూడా రావచ్చు. దానిని అధిగమిస్తే విజయం మీదే. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు. 12వ ఇంట శని కుజుల దుష్ప్రభావాన్ని తగ్గించుకొని ఉచ్చ సూర్యుడు ఇచ్చే ఆవేశాన్ని నియంత్రించుకోవడానికి పరిహారాలు అయితే మీరైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు హనుమత్ ఆరాధన, శని కుజ దోషాల నివారణకు ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణం చేయండి. ఇది మిమ్మల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. సూర్య నమస్కారాలు. ఏప్రిల్ నెల సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయడంతో పాటు ఉదయం పూట ఆదిత్య హృదయం చదవండి. ఇది అహంకారాన్ని తగ్గించి సరైన నాయకత్వ లక్షణాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయడం. ఏ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరే స్వచ్ఛందంగా అనాథాశ్రమాలకు లేదా ఆసుపత్రుల్లో రోగులకు మందులను దానం చేయండి. ఇది వ్యర్థ ఖర్చులను అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తుంది. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో, మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకున్నారు కదా. వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారి రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి కొన్ని ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివలన ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శజ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.